ప్రభాస్ హీరోగా నాగశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ కల్కి 2898 ఏడి జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు బద్దలు కొట్టింది. రిలీజ్ అయిన 2 వారాల్లోనే 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటాని కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా దూసుకెళ్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన డైరెక్టర్ నాగశ్విన్ కు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ప్రస్తుతం చాలా సినీ యూనివర్సులు వస్తున్నాయని, ముఖ్యంగా పుష్ప 2, యానిమల్, సలార్ లాంటి సినిమాల సీక్వెల్స్ వస్తున్నాయి. ఒక అభిమానిగా మీరు ఏ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు అని ప్రశ్నించారు. దీనికి స్పందిస్తూ తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న సినిమా పేరును నాగ్ రివీల్ చేశారు. ప్రభాస్ మూవీ సలార్ పార్ట్ 2 కోసం క్యూరియాసిటీతో ఉన్నానని చెప్పారు. సలార్ స్టోరీ చాలా బాగా నచ్చిందని తెలిపారు. ముందుగా నేను గేమ్ ఆఫ్ థ్రోన్స్ కు వీరాభిమానిని. అదొక విభిన్నమైన ప్రపంచం. విభిన్నమైన హౌసులుంటాయి. సలార్ కూడా అలాగే అనిపిస్తోంది అని అన్నారు. డిఫరెంట్ వరల్డ్ హిస్టరీ ఆధారంగా వస్తోన్న సలార్ 2 కోసమే తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు. కాగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ బాక్సాఫీసును షేక్ చేసింది. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించారు. ఈ మూవీ క్లైమాక్స్ లో ప్రభాస్ శౌర్యంగా అని రివీల్ అవుతుంది. దీంతో ఆ తరువాత ఖాన్సార్ లో ఏం జరిగిందనే దానిపై విపరీతమైన ఆసక్తి నెలకొంది. సలార్ పార్ట్ 2 శౌర్యంగా పర్వం పేరుతో రానుంది.